नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। बस तू है मेरे पास यहाँ और मैं हूँ तेरे पास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद। ओम शांति। अव्यक्त बाप दादा के रिवाइज कोर्स मधुर महावाक्य 30 अगस्त 2020। मुरली का डेट है 13 मार्च 86। मुरली का सार है सहज परिवर्तन का आधार, अनुभव की अथॉरिटी। సహజంగా పరివర్తన కావడానికి ఆధారం ఏంటి? అనుభవం అనే శక్తి ఉండాలి। बाप-दादा अपने सर्व आधार मूर्त और उद्धार मूर्त बच्चों को देख रहे हैं। బాబా తన పిల్లలైనటువంటి ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులైన పిల్లల్ని చూస్తున్నారు బాబా। हर एक बच्चा आज के विश्व को श्रेष्ठ संपन्न बनाने के आधार मूर्त है। ప్రతి పిల్లలు కూడా విశ్వంలో శ్రేష్టమైనటువంటి పరిపూర్ణతను చేయడానికి ఆధారమూర్తులైన వాళ్ళు। आज विश्व अपने आधारमूर्त श्रेष्ठ आत्माओं को भिन्न भिन्न रूप से भिन्न भिन्न विधि से पुकार रहा है। ప్రపంచమంతా ఈ ఆధారమూర్తులైన శ్రేష్ఠాత్మల్ని అనేక రకాలుగా అనేక రూపాల్లో పిలుస్తున్నారు। యాద్ కర్ రహా హై, గుర్తు చేస్తున్నారు అంటున్నారు బాబా। तो ऐसे सर्व दुखी अशांत आत्माओं को सहारा देने वाले, అలాంటి అన్ని విధాల దుఃఖంతో అశాంతితో ఉన్నటువంటి ఆత్మలకు సహాయపడటానికి, అంజలి దేనే వాలే, ఇంతో అంత ఇవ్వడానికి, సుఖశాంతి కా రాస్తా బతానే వాలే, సుఖశాంతి యొక్క మార్గం చూపించడానికి, జ్ఞాన నేత్రహీన్ కో దివ్య నేత్ర దేనే వాలే, జ్ఞాన నేత్రహీనులైన వాళ్లకు దివ్యమైన జ్ఞాననేత్రం ఇవ్వడానికి, భటక్తీ హుయి ఆత్మాओं को ठिकाना देने वाले, దారి తప్పిపోయిన ఆత్మలకు ఒక స్థిరత్వాన్ని ఇవ్వడానికి, అప్రాప్త ఆత్మాओं ప్రాప్తికి అనుభూతి कराने वाले, అన్ని విధాల ఏమీ లేనటువంటి వాళ్లకు అనుభూతిని కలిగించడానికి, ఉద్ధార్ కర్నే వాలే ఆప్ శ్రేష్ఠాత్మయో, ఇన్ని రకాలుగా ఉద్ధరించవలసిన వాళ్ళు మీరు శ్రేష్ఠాత్మలు అని చెప్తున్నారు బాబా। విశ్వకే చారోं ओर किसी न किसी प्रकार की हलचल है। ప్రపంచమంతటా ఎక్కడ చూస్తే అక్కడ నలువైపులా ఏదో ఒక ఆందోళన ఉంది। कहाँ धन के कारण हलचल है, कहाँ मन के अनेक टेंशन के हलचल है। కొన్ని చోట్ల ధనం సంబంధించి, కొన్ని చోట్ల మనసుకు టెన్షన్ కావడం వల్ల, कहाँ अपने जीवन से असंतुष्ट होने के कारण हलचल है। కొంతమంది వాళ్ళ జీవితంలో అసంతృప్తి ఉండడం వల్ల ఆందోళన। कहाँ प्रकृति के तमो प्रधान वायुमंडल के कारण हलचल है। కొన్ని చోట్ల ప్రకృతి యొక్క తమో ప్రధాన వాతావరణం వల్ల చారోं ओर हलचल की दुनिया है। ఈ విధంగా ఎక్కడ చూస్తే అక్కడ అంతా హల్చల్ అంటే ఆందోళనతో కూడిన ప్రపంచమే ఉంది। ऐसे समय पर विश्व के कोने में आप अचल अडोल आत्माए हो। ఇలాంటి సమయంలో విశ్వంలో ఏ మూలో మీరు స్థిరమైనటువంటి ఆత్మలు ఉన్నారు। దునియా భయకే వశ్, కానీ ప్రపంచమంతా భయానికి లోబడిపోయి, और आप निर्भय बन सदा खुशी में नाचते गाते रहते। వాళ్ళు అలా ఉంటే మీరు నిర్భయంగా సంతోషంగా ఉన్నారు అంటున్నారు బాబా। अगर दुनिया अल्पकाल के लिए खुशी के साधन नाचना गाना व और भी अनेक साधन अपनाती है, కానీ ప్రపంచం ఏం చేస్తుంది? ఈ అల్పకాలికమైనటువంటి సంతోషం కోసము రకరకాల సాధనాలను తమ సొంతం చేసుకొని ఏం చేస్తోంది? చింతాకి చితా పర్ లే జా రహీ హై। ఈ అల్పకాల సాధనాలు కూడా వాళ్ళకి చింత యొక్క చితి మీద తీసుకెళ్తున్నాయి। ఎన్నిటిని ఆధారం చేసుకున్నా కానీ అవి చింతాని చితి మీదకి తీసుకెళ్తున్నాయి। ఐసీ విశ్వకీ ఆత్మకు
అలాంటి విశ్వాత్మలందరికీ अभी श्रेष्ठ అవినాశీ ప్రాప్తిयों की अनुभूति का आधार चाहिए. వాళ్ళందరికీ కూడా శ్రేష్టమైనటువంటి ప్రాప్తి యొక్క అనుభూతికి ఆధారం కావాలి. సబ్ ఆధార్ దేఖ్ లియే, అన్ని ఆధారాలు చూసేసాం. సబ్కా అనుభవ్ కర్ లియా, అందరితో అనుభవం చేసుకున్నాం. और सभी के मन का यही आवाज ना चाहते भी निकलता है. అందువలన అందరి యొక్క మనసులోని యొక్క మాటలు అనుకోకుండానే నోట్లోంచి వస్తున్నాయి. ఇస్సే కుచ్ ఔర్ చాహియే, ఇది కాదు మాకు కావాల్సింది, మరేదో కావాలి అని అనుకుంటున్నారు. ये साधन यह विधियाँ सिद्धि की అనుభూతియా कराने वाले नहीं. ఈ సాధనాలు కానీ ఈ విధానాలు కానీ మనకు సిద్ధి యొక్క అనుభూతిని కలిగించేవి కాదు. కుచ్ నయా చాహియే, ఏదో కొత్తది కావాలి. కుచ్ ఔర్ చాహియే, మరింకేదో కావాలి. ఏ సభీకే మన్ కా ఆవాజే, అందరూ మనసుతో ఇలా అనుకుంటున్నారు. జో భీ సహారే అల్పకాల్కే బనే హే, ఏవైతే తాత్కాలికంగా సహాయంగా ఉన్నాయో ఏ సభీ తిన్కే సమాన్ సహారే, అవన్నీ కూడా గడ్డిపోచ లాంటి సహాయాలు అన్నమాట. వాస్తవిక సహారా ఢూంఢ్ రహీ హే, అసలైనటువంటి సహాయం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నారు. అల్పకాల్కే ఆధార్సే, ఈ యొక్క అల్పకాలికమైన ఆధారంతోనే అల్పకాల్కి ప్రాప్తియోంసే, ఈ అల్పకాలికంగా దొరికే ప్రాప్తులతో విధియోంసే అవి దేక్ తక్ గయి హే, వీటన్నిటిని చూసి టెంపరీ విధి విధానాలు ప్రాప్తులు వీటన్నిటిని చూసేసి అలసిపోయారు చూసి. అభి ఐసీ ఆత్మాओं యథార్థ సహారా వాస్తవిక సహారా అవినాశీ సహారా బతానే వాలే కౌన్, మరి వాళ్ళందరికీ యథార్థమైన వాస్తవమైనటువంటి శాశ్వతమైన సహారాని తోడుని ఎవరు చూపిస్తారు? ఆప్ సభీ హోనా, మరి మీరే ఉన్నారు కదా అందరూను. దునియాకే అంతర్మే ఆప్ సభీ అల్ప హో, ప్రపంచంతో పోలిస్తే మీరంతా చాలా స్వల్పమైన వాళ్ళు, తక్కువ సంఖ్యలో ఉన్నారు. బహుత్ తోడే హో, చాలా కొద్ది మందే. లేకిన్ కల్ప పహిలేకే యాద్గార్ మే బి, గత కల్పంలో జ్ఞాపకార్థంలో కూడా చూస్తే అక్షౌణికే సామ్నే 5 పాండవ్ హి దికాయే, అక్షౌణి సైన్యానికి ముందు 5 పాండవులను మాత్రమే చూపించారు కదా. సబ్సే బడేతే బడే అథారిటీ ఆప్కే సాత్ హే, కానీ అందరికంటే కూడా గొప్ప శక్తి మీ వెంట ఉంది కదా. साइंस की अथॉरिटी, शास्त्रों की अथॉरिटी, राजनीति की अथॉरिटी, धर्मनीति की अथॉरिटी, अनेक अथॉरिटी वाले अपनी अपनी अथॉरिटी प्रमाण को परिवर्तन करने की ट्रायल कर चुके हैं. అందరూ కూడా సైన్స్ కానీ శాస్త్రాలు కానీ రాజకీయాలు కానీ రాజకీయ నేతలు కానీ ధర్మ నేతలు కానీ అనేక రకాల శక్తివంతులందరూ కూడా వాళ్ళ విధానంతో పరివర్తన కోసం ప్రయత్నం చేశారు. कितने प्रयत्न किए हैं, ఎన్నో చేశారు, ఒకటి కాదు రెండు కాదు. లేకిన్ ఆప్ సభీకే పాస్ కౌన్ సి అథారిటీ హై, మరి మీ దగ్గర ఏ శక్తి ఉంది? సబ్సే బడి పరమాత్మ అనుభూతికి అథారిటీ హై, అన్నిటికంటే గొప్పదైన పరమాత్మ యొక్క అనుభూతి ఉంది, అనుభూతి యొక్క శక్తి ఉంది. అనుభవకి అథారిటీ సే శ్రేష్ఠ और सहज किसी को भी परिवर्तन कर सकते हो. ఈ అనుభవ శక్తితోనే మీరు శ్రేష్టమైన సహజంగా పరివర్తన చేయగలుగుతారు. तो आप सबके पास यही విశేష అనుభవకి అథారిటీ హై. అయితే మీ దగ్గర ఈ ప్రత్యేకమైనటువంటి అనుభవం అనే శక్తి ఉంది కదా. ఇస్లియే ఫలక్ సే నిశ్చయ సే నషే సే, అప్పుడు మీరేమంటారు? వెంటనే నమ్మకంతో, నషాతో, నిశ్చింత భావసే, నిశ్చింత భావనతో कहते हैं और कहते कहेंगे, అంటారు, అంటూనే ఉంటారు. సహజ రాస్తా, యథార్థ రాస్తా ఏక్ హై, సహజమైన యథార్థమైన మార్గం ఇది ఒకటే అని చెప్తారు. ఏక్ ద్వారా హీ ప్రాప్త హోతా హై, అది కూడా ఆ ఒకే తండ్రి ద్వారా భగవంతుడి ద్వారా దొరుకుతుంది. ఔర్ సర్వకో ఏక్ బనాతా హై, అలాంటి శక్తి అందరినీ ఒక్కరిగా చేస్తుంది, ఒకటిగా చేస్తుంది. యహీ సభీకో సందేశ్ దేతే హోనా, ఇదే అందరికీ సందేశం ఇస్తారు కదా మీరు. ఇస్లియే బాప్ దాదా ఆజ్, ఈరోజు బాబా ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు? ఆధారమూర్త్ విశ్వ ఉద్ధారమూర్తి బచ్చోంకో దేఖ్ రహే హై. అందుకని బాబా ఆధారమూర్తులు, విశ్వాన్ని ఉద్ధరించే వాళ్ళైనటువంటి పిల్లల్ని చూస్తున్నారు. దేఖో బాప్ దాదాకే సాత్ నిమిత్త కౌన్ బనే హై, బాప్ దాదా పాటు నిమిత్తం ఎవరయ్యారు?
విశ్వ के आधार लेकिन कौन है? విశ్వానికి ఆధారం ఎవరయ్యారు? సాధారణ మామూలు వాళ్ళు. जो दुनिया के लोगों की नज़रों में है वह बाप की नज़रों में नहीं. బయట ప్రపంచం వాళ్ళ దృష్టిలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళంతా బాబా దృష్టిలో లేరు. और जो बाप की नज़रों में है బాబా దృష్టిలో ఉన్న వాళ్ళు वह दुनिया वालों की नज़रों में नहीं, ప్రపంచం వాళ్ళ దృష్టిలో లేరు. आपको देखकर पहले तो मुस्कुराएंगे यह है. మిమ్మల్ని చూడగా నవ్వుకుంటారు వాళ్ళు, వీళ్ళ ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన వాళ్ళు అనుకుంటారు. लेकिन जो दुनिया वाले करते वह बाप नहीं करते ना. ప్రపంచం వాళ్ళు చేసిన పని బాబా చెయ్యరు కదా. उन्होंने नामी ग्रामी चाहिए और बाप को जिनका नाम निशान ख़त्म कर दिया उनका ही नाम वाला करना है. బయట ప్రపంచం వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావాలి, కానీ బాబాకి ఎవరు కావాలి? నామం మాత్రం కూడా అన్నీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళ పేరును గొప్పగా చేయాల్సిన అవసరం బాబాకు ఉంది. అసంభవకో సంభవ కర్ణ, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయాలి బాబా. సాధారణకో మహాన్ బనానా, మామూలు వాళ్ళని కూడా గొప్పవాళ్ళుగా చేయాలి. నిర్బల్కో మహాన్ బలవాన్ బనానా, నిర్బలమైన వాళ్ళని కూడా చాలా గొప్ప బలవంతులుగా చేయాలి. దునియాకే హిసాబ్సే జో అన్పడ్ హై, బయట ప్రపంచం తీరులో వీళ్ళకేం చదువు రాదు, ఏం చదువుకోలేదు, వీళ్ళకేం తెలివి లేదు. ఉన్హోంకో నాలెడ్జ్ఫుల్ బనానా, వాళ్ళనే జ్ఞానయుక్తంగా తయారు చేయాలి. यही बाप का पाठ है, इदे बाबा యొక్క పాత్ర. इसलिए बाप दादा बच्चों की सभा को देख करके मुस्कुराते भी है. పిల్లల యొక్క సభను చూసి అందుకే బాప్ దాదా నవ్వుకుంటారన్నమాట. सबसे श्रेष्ठ భాగ్య ప్రాప్త करने वाले, అందరికంటే కూడా గొప్ప భాగ్యాన్ని పొందే పిల్లలు यही सिखिलदे बच्चे है, వీళ్ళే అపురూపమైన పిల్లలు. నిమిత్త బన్ గయే, నిమిత్తమయ్యారు. अब दुनिया वालों की भी नज़र धीरे धीरे और सब तरफ से हटकर एक तरफ आ रही है. ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచం వాళ్ళ యొక్క దృష్టి మెల్లమెల్లగా అటు జరిగి ఇటు జరిగి మన మీదకి ఇప్పుడు ఒకే వైపుకి వస్తుంది. అవి సమझते हैं कि जो हम नहीं कर सके वह बाप गुप्त रूप में करा रहे हैं. ఏమనుకుంటారు? మనం చేయలేని దాన్ని భగవంతుడు గుప్త రూపంలో చేయిస్తున్నారు. అవి కుంభమేళే మే క్యా దేఖా, కుంభమేళాలో ఏం చూసి ఉండొచ్చు మీరు? यही देखा ना, ఇదే చూశారు కదా. सभी कैसे स्नेह की नज़र से देखते हैं, ఏ విధంగా స్నేహంతో మనకు చూశారు. ఇక ధీరే ధీరే ప్రత్యక్ష హోనా హీ హై, మెల్లమెల్లగా మన ఇది జరిగేదే ఉంది. ధర్మనేత, రాజనేత और వైజ్ఞానిక్, ఈ ముగ్గురు కూడా విశేష तीनों अथॉरिटी है, వీళ్ళు మూడు విశేషమైన శక్తులు. अब तीनों ही साधारण रूप में परमात्मा झलक देखने की श्रेष्ठ आशा से समीप आ रही है. ఇప్పుడు మూడు రకాలైనటువంటి శక్తులు కూడా సాధారణంగా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చూడడానికి శ్రేష్టమైన ఆశ పెట్టుకొని దగ్గర వస్తున్నారు. అభీ భీ घूंघट के अंदर से देख रहे हैं, ఇప్పుడు కూడా పూర్తిగా ముందుకు రాలేదు, తెర వెనుక ఉండి చూస్తున్నారు, ముసుగు లోపల ఉండి చూస్తున్నారు. घूंघट नहीं खोला है, ఒక ముసుగు తీయలేదు. घूंघट के अंदर से देखने के कारण, వాళ్ళు ముసుగులో ఉండి చూడడం వల్ల అవి దువిధామే హై, అవునా కాదా అని సందిగ్ధంలో పడ్డారు వాళ్ళు. దువిధా కా घूंघट है, ఈ యొక్క రెండు రకాల ఆలోచనలనే ముసుగుంది. యహీ హై యా ఔర్ కోయి హై, ఇదేనా భగవంతుడి శక్తి, ఇంకేమన్నా ఉందా అనేది రెండు ఆలోచనలు వాళ్ళకి. లేకిన్ ఫిర్ భీ నజర్ గయీనా, ఆయన దృష్టి సారించారు కదా. అవి घूंघट भी మిట్ జాయేగా, సమయం పడుతుంది, ఆ ముసుగు కూడా తొలగిపోతుంది. అనేక ప్రకారకి घूंघट है, రకరకాల ముసుగులు ఉన్నాయి. ఏక్ అపనే నేతాపన్కా, ఒకటి మేము రాజకీయ నాయకులం, గద్దీకా మాకు సింహాసనం ఉంది అంటే పీఠాధిపతులం, యా కుర్సీకా घूंघट भी तो बहुत बड़ा है. ఈ విధంగా నాయకులము, మా సింహాసనం ఉంది, మాకు ఈ పీఠాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పెద్ద ముసుగులు అన్నమాట. ఉసి घूंघट से निकलना उससे थोड़ा सा अभी టైం लगेगा. ఈ ముసుగులన్నిటిలోంచి బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు బాబా. లేకిన్ ఆంఖే ఖోలీ హైనా, కళ్ళైతే తెరిచారు కదా. కుంభకర్ణ అవి థోడా జాగే, కుంభకర్ణులైన వాళ్ళు కొంచెం మేల్కొన్నారు కదా అంటున్నారు బాబా. बाप दादा विश्व की सर्व आत्माओं
अर्थात बच्चों को बाप का वर्षा प्राप्त कराने के अधिकारी जरूर बनाएंगे. బాప్ దాదా ఏం చేస్తారు, విశ్వం యొక్క ఆత్మలందరికీ కూడా వాళ్ళ యొక్క తండ్రి నుంచి వారసత్వం ఇప్పించే అధికారానికి పిల్లల్ని నిమిత్తం చేస్తారు, తప్పకుండా అధికారిగా చేస్తారు. చాహే కైసే భీ హై, ఎలాంటి వాళ్ళైనా. లేకిన్ హై తో బచ్చే హీ, తన పిల్లలే కదా. తో బచ్చోంకు చాహే ముక్తి చాహే జీవన్ ముక్తి, పిల్లలకు ముక్తి కానీ జీవన్ ముక్తి దోనో హీ వరుస హై, రెండు రకాల వరుస. ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు, అందరూ అయిన వాళ్ళే కదా. అది ముక్తి కానీ జీవన్ ముక్తి కానీ వరుస దేనే కే లియే హీ బాప్ ఆయే హై. ఏది కావాలంటే అది ఆ వారసత్వం ఇవ్వడానికి బాబా వచ్చారు. అజ్ఞాన్ అయినా అజ్ఞానంలో ఉన్నారు కదా, ఉన్హోం కా భీ దోష్ నహీ, వాళ్ళది కూడా తప్పేం కాదు. ఇస్లియే ఆప్ సభీ కో భీ రహమ్ ఆతా హై నా, అందుకని వాళ్ళని చూస్తే మీకు కూడా జాలి అనిపిస్తుంది. రహం భీ ఆతా హై, ఉమంగ్ భీ ఆతా హై. ఒకవైపున జాలి కలుగుతుంది, మరొక పక్కన ఉత్సాహం కలుగుతుంది. కైసే భీ వర్షే కా అధికారి సర్వాత్మయే లే హీ జాలే. ఆత్మలందరూ కూడా బాబా నుండి వారసత్వం యొక్క అధికారం తీసుకోవాలి అని ఉల్లాసం కూడా కలుగుతుంది మీకు. అచ్చా, ఆజ్ కరోబియన్ కా టర్న్ హై, కరేబియన్ కా టర్న్ హై. హైతో సభీ బాప్ దాదాకే అతి లాడ్లే, వీళ్ళంతా బాబాకు అత్యంత ప్రీతిపాత్రులు. హరేక్ స్థాన్కి అప్నీ అప్నీ విశేషత బాప్ దాదాకి ఆగే సదా హీ ప్రత్యక్ష రహతీ హై. ఏ స్థానాందైనా దాని యొక్క గొప్పతనం బాబా ముందు ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. वैसे तो बाप दादा के पास हर बच्चे का पूरा ही पोता मेल रहता है. ప్రతి పిల్లల యొక్క దినచర్య బాబా ముందు ఉండనే ఉంటుంది ఎప్పుడు. లేకిన్ బాప్ దాదా కో సభీ బచ్చోं को देख खुशी है, కానీ పిల్లలందరినీ చూసి ఆయన సంతోషిస్తారు. ఎందుకు, కిస్ బాత్కి, ఏ విషయంలో సంతోషిస్తారు? सभी बच्चे अपनी अपनी శక్తి ప్రమాణ సేవా కే ఉమంగ్ మే సదా రహతే హై. పిల్లలంతా కూడా వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారంగా సేవలో ఉత్సాహంలో ఉల్లాసంగా ఉంటారు. సేవ బ్రాహ్మణ జీవన్ కా విశేష ఆక్యుపేషన్ బన్ గయా. సేవ అనేది బ్రాహ్మణ జీవితానికి ప్రత్యేకమైనటువంటి వృత్తి అయిపోయింది. సేవాకే బినా ఏ బ్రాహ్మణ జీవన్ ఖాళీ హీ లగ్తీ హై. అంటే సేవ లేకపోతే బ్రాహ్మణ జీవితము ఖాళీగా అనిపిస్తుంది. సేవ నహీ హోతో, సేవ లేదనుకోండి ఏమనుకుంటారు, జైసే ఫ్రీ ఫ్రీ హై, అరే ఖాళీగా ఉన్నాం కదా. तो सेवा में बिजी रहने का उमंग देख बाप दादा विशेष खुश होते हैं. సేవలో బిజీగా ఉండే ఉత్సాహాన్ని చూసి బాబా చాలా ప్రత్యేకంగా సంతోషపడతారు. कैरेबियन की विशेषता क्या है? సదా కరీబ్ అర్థాత్ నజ్దీక్ రహనే వాలే. అంటే కరేబియన్ అంటే ఎప్పుడు దగ్గరగా ఉండేవాళ్ళు అంటున్నారు. బాప్ దాదా స్థూల్ కో నహీ దేఖ్తే, స్థూలంగా చూడరు. ఓ తో శరీర్ సే కిత్నా భీ దూర్ హో, వాళ్ళు ఈ శరీరంతో ఎంత దూరంగా ఉన్న వాళ్ళు అయినా సరే, లేకిన్ మన్ సే కరీబ్ హోనా, మనసుతో దగ్గర ఉన్నారు కదా. జితనా శరీర్ సే దూర్ రహతే ఉతనా హీ విశేష బాప్ కే సాత్ కా అనుభవ్ కర్నే కి లిఫ్ట్ మిల్తీ హై. అందుకని ఎంత దూరంగా ఉన్న దేహంతో విశేషంగా బాబాతో తోడు అనుభవం చేసుకునే లిఫ్ట్ దొరుకుతుంది. క్యోంకి మన్ కి सदा ही चारों ओर के बच्चों की बाप की सदा ही चारों ओर के बच्चों की तरफ नज़र रहती है. ఎందుకంటే బాబాకి నలువైపులో ఉన్న పిల్లల మీద దృష్టి ఉంటుంది. నజర్ మే సమాయే హుయే రహతే, ఎప్పుడు బాబా దృష్టిలోనే అంతర్లీనమై ఉంటారు పిల్లలంతా. తో నజర్ మే సమాయే హుయే క్యా హోంగే, అలాంటి వాళ్ళు ఏమవుతారు? దూర్ హోంగే యా నజదీక్ హోంగే, అలాంటి వాళ్ళు దూరంగా ఉంటారా దగ్గర అవుతారా? తో సబ్ నజ్దీక్ రతన్ హోనా, మీరంతా నాకు దగ్గరలో ఉన్నటువంటి రత్నాలు లాంటి పిల్లలు కదా. కోయి భీ దూర్ నహీ, ఎవరూ నాకు దూరంగా లేరు. నియర్ और డియర్ దోనో హీ హై. బాబా నియర్ దగ్గరలో ఉన్నారు, చాలా ప్రియమైన వాళ్ళు. అగర్ నియర్ నహీ హోతే తో, ఒకవేళ దగ్గరగా లేరంటే ఉమంగ్ ఉత్సాహ ఆనై సక్తా, మీకు ఉత్సాహం ఉల్లాసం అనేది రానే రాదు నా దగ్గర లేకపోతే. సదా బాప్ కా సాత్ శక్తిశాలి బనాయే ఆగే బడా రహే హై. బాబా ఎప్పుడు కూడా తన తోడుగా శక్తివంతులుగా తయారు చేసి ముందుకు నడిపిస్తున్నారు. आप सभी को देख सब खुश हो रहे हैं कि कितनी हिम्मत रख सेवा की वृद्धि को प्राप्त कर रहे हैं. ఎంత మీరు ధైర్యంతో సేవను పెంచుతున్నారు. బాప్ దాదా जानते हैं कि सभी का एक ही संकल्प है कि सबसे बड़े ते बड़ी మాలా हमें तैयार करनी है. మీ అందరిది ఒకటే సంకల్పము, చాలా పెద్ద మాలను తయారు చేయాలి.
और जो भी जहाँ भी माला के मणके बिखरे हुए हैं उन मणकों को इकट्ठा कर మాలా బనాయే బాప్కే సామ్నే లే ఆతే హై. ఎవరైతే బాబా నుంచి దూరమైన రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ జమ చేసి బాబా దగ్గరికి తీసుకురావాలని ఉత్సాహం ఉంది మీకు. పూరా హీ సాల్ యह उमंग रहता है कि अभी यह गुलदस्ता या माला बाप के आगे ले जाए. సంవత్సరమంతా కూడా ఇదే ఉత్సాహం ఉంటుంది, ఈ పుష్పగుచ్చాన్ని ఈ మాలని బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి అని. तो एक वर्ष पूरी तैयारी करते रहते, ఒక సంవత్సరం అంతా పూర్తిగా తయారు చేసుకుంటుంటారు. इस वर्ष बाप दादा सभी विदेश के सेवा केंद्र के वृद्धि की रिजल्ट अच्छी देख रहे हैं. ఈ సంవత్సరం బాబా విదేశీ సేవల యొక్క సేవా కేంద్రాల యొక్క వృద్ధి ఎలా అయిందో చూస్తారు. हर एक ने कोई न कोई चाहे छोटा गुलदस्ता चाहे बड़ा गुलदस्ता लेकिन प्रत्यक्ष फल के रूप में लाया है. చిన్న పుష్పగుచ్చం కానీ పెద్ద పుష్పగుచ్చం కానీ బాబా ముందుకు ప్రత్యక్షంగా తీసుకొచ్చారు. तो बाप दादा भी अपने కల్ప పహిలే వాలే స్నేహి బచ్చోं को देख खुश होते हैं. గత కల్పంలో వచ్చిన పిల్లలు ఎవరో బాబాకు తెలుసు, అందుకని వాళ్ళని చూసి బాబా వారి స్నేహంతో సంతోషిస్తారు. ప్యార్సే మెహనత్కి అంత ప్రేమతో వాళ్ళందరూ కృషి చేశారు. ఫల్కే రూపమే లాయా, ఫలితంగా పండ్ల రూపంలో తీసుకొచ్చారు కదా. तो बाप दादा भी अपने कल्प पहले वाले स्नेही बच्चों को देख खुश होते हैं. प्यार से मेहनत की, प्यार की मेहनत नहीं लगती, ప్రేమతో చేసే శ్రమ అనిపించదు అంటున్నారు. तो हर एक तरफ से अच्छा ग्रुप आया, అన్ని వైపుల నుంచి మంచి పిల్లలు వచ్చారు. बाप दादा को सबसे अच्छी बात यही लगती है कि సదా హీ సేవా మే అథకవన్ ఆగే బడ్ రహీ హై. బాబాకు మంచిగా ఏదనిపిస్తుంది, అలసిపోకుండా సేవలో పిల్లలు ముందుకెళ్తున్నారు అని. और यही सेवा के सफलता की विशेषता है. సేవ యొక్క సఫలమవడంలో సేవలో సఫలమవడంలో విశేష గుణం ఇదే కదా. కభీ భీ దిల్ శికస్త్ నహీ హోనా, ఎప్పుడు కూడా మీరు చిన్నపుచ్చుకోవద్దు అంటున్నారు. ఆజ్ థోడే హై కల్ జ్యాదా హోనే హీ హై. ఈరోజు కొద్దిమంది ఉన్నారు, రేపు ఎక్కువ కావచ్చు. यह निश्चित है ना, ఇది ఫిక్స్ కదా. इसलिए जहाँ बाप का परिचय मिला है, बाप के बच्चे नहीं हो निमित्त बने हैं, वहाँ अवश्य बाप के बच्चे छिपे हुए हैं. ఎక్కడైతే బాబా పరిచయం దొరికిందో, బాబా పిల్లలు నిమిత్తమయ్యారో అక్కడ తప్పకుండా బాబా పిల్లలు ఉన్నారు గుప్తంగా. जो समय प्रमाण अपना हक लेने के लिए पहुँच रहे, సమయానుసారంగా వాళ్ళు వాళ్ళ అధికారం తీసుకోవడానికి వస్తారు. और पहुँचते रहेंगे, వస్తూనే ఉంటారు. तो सभी खुशी में नाचने वाले అందరూ సంతోషంగా ఆనందంగా నాట్యం ఆడేవాళ్ళే కదా. सदा खुश रहने वाले. అవినాశీ బాప్ అవినాశీ బచ్చే హై తో ప్రాప్తి भी అవినాశీ है. తండ్రి పిల్లలు ఇద్దరు శాశ్వతమైనప్పుడు ప్రాప్తి కూడా శాశ్వతమే కదా. खुशी भी अविनाशी है, तो सदा खुश रहने वाले. सदा ही बेस्ट से बेस्ट वेस्ट खत्म हो गया तो బాకీ బెస్ట్ హీ రహా. ఎప్పుడు చాలా గొప్పగా ఉండేవాళ్ళు, వ్యర్థం అనేది పోయిందంటే చాలా మంచిగా ఉన్నారు కదా మీరు. బాబా కా బననా అచ్చా అర్థాత్ సదా కే లియే అవినాశీ ఖజానేకి అధికారి బన్నా. బాబా పిల్లలు అయ్యారు అంటే ఎప్పటికీ శాశ్వతమైన సంపదకి అధికారులు అవ్వడం అన్నమాట. తో అధికారి జీవన్ బెస్ట్ జీవన్ హైనా, అధికారం ఉన్న జీవితం మంచి జీవితం కదా. करेबियन में सेवा का फाउंडेशन विशेष आत्माओं का रहा. गवर्नमेंट की सेवा का फाउंडेशन तो गयाना में ही पड़ा ना, और गवर्नमेंट तक राजयोग की विशेषता का आवाज़ फैलना है. ఇంకా గవర్నమెంట్ వరకు రాజయోగం గురించి గొప్పతనం వ్యాపించాలి. ఫౌండేషన్ అయితే ముందే పడింది గవర్నమెంట్లో. यह भी विशेषता है. गवर्नमेंट भी 3 मिनट के लिए साइलेंस का प्रयत्न करती तो रही ना. 3 నిమిషాలు సైలెన్స్ పాటించాలని గవర్నమెంట్ వాళ్ళు కూడా నియమం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కదా. గవర్నమెంట్ కే సమీప్ ఆనే కా ఛాన్స్ యహా హీ షురూ హువా. గవర్నమెంట్కి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఈ యొక్క గయానా నుండే మొదలైంది. और रिजल्ट भी अच्छी निकली है. దాని ఫలితం కూడా చాలా బాగుంది. और अभी भी निकल रही है, ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. करेबियन ने सेवा में विशेष VIP भी तैयार किया, जिसे एक से अनेकों की सेवा हो रही है. तो यह भी विशेषता है. ఒక్కరి వల్ల అనేక మంది సేవ జరగడం కూడా ఒక విశేష గుణమే. నిమంత్రణ ही ऐसा विधि पूर्वक VIP रूप से मिला. వాళ్ళకి
ఆహ్వానం కూడా విఐపి రూపంలోనే దొరికింది. यह भी फर्स्ट निमित्त तो करेबियन ही बना. आज चारों ओर एग्जाम्पल बन अनेकों को उमंग प्रेरणा देने की सेवा में लगे हुए हैं. यह भी फल सभी को मिलेगा. దీని ఫలితం కూడా అందరికీ లభిస్తుంది. अभी भी गवर्नमेंट के कनेक्शन में है. यह भी एक समीप कनेक्शन में आने की विधि है. इस विधि को और भी थोड़ा सा ज्ञानयुक्त कनेक्शन में आते हुए न्यारेपन की सेवा का अनुभव करा सकते हैं. ఈ విధంగా వాళ్ళకు సమీపంగా ఉంటూ జ్ఞానయుక్తమైనటువంటి సంబంధం పెట్టుకోవాలి, अतीतंगा ఉండాలి. न्यारेपन की सेवा का अनुभव करा सकते. किसी भी मीटिंग में जिस समय भी सेवा करने के निमित्त बनते. ఏ మీటింగ్లోనైనా సేవకు నిమిత్తం అవుతారు కదా మీరు. चाहे लौकिक बातें हो, लेकिन लौकिक बातों में भी ऐसे ढंग से अपने बोले. లౌకిక విషయాలే వాళ్ళు చెప్తూ ఉండొచ్చు, కానీ దాన్ని కూడా ఏ విధానంగా మీరు మాట్లాడాలి, జిస్సే న్యారాపన్ బి అనుభవం హో, దీంట్లో అతీతంగా ఉన్నటువంటి అనుభవం వాళ్ళకి కలగాలి. और ప్యారాపన్ బి అనుభవం హో, ప్రేమగా ఉన్నటువంటి అనుభవం కూడా వాళ్ళకి జరగాలి. तो यह भी एक चांस है. कभी सभी के साथ होते भी అందరితో పాటు ఉంటూ కూడా अपना न्यारा और प्यारापन दिखा सकते हैं. మీ యొక్క ప్రీతికరమైన అతీతమైనటువంటి స్థితిని వాళ్ళకు చూపించవచ్చు. इसलिए इस विधि को और भी थोड़ा अटेंशन दे सेवा का साधन श्रेष्ठ बना सकते हो. కొంచెం శ్రద్ధ పెడితే ఈ సేవా సాధన దీన్ని శ్రేష్టంగా తయారు చేయొచ్చు. यह भी गयाना वालों को चांस मिला है. ఆది से ही सेवा के चांस की లాటరీ మిలి है. మొదటి నుండి సేవ యొక్క అవకాశం ఒక లాటరీ రూపంలో దొరికింది. सभी स्थान की వృద్ధి अच्छी है. अभी और एक विशेषता करो, మరొక విశేషమైన పని చేయండి. जो वहाँ के नामी ग्रामी पंडित है, అక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పండితులు ఉన్నారు. उन्हों में से तैयार करो, వాళ్ళను ఎవరినైనా తయారు చేయండి. ట్రినిడాడ్ గయానా में पंडित बहुत है, అక్కడ పండితులు చాలామంది ఉన్నారు. और फिर भी नज़दीक वाले हो गए, వాళ్ళు కూడా చాలా దగ్గర అవుతున్నారు. భారత్ की ही फिलासफी को मानने वाले है, భారతదేశంలో యొక్క ఈ యొక్క వేదాంతాన్ని धार्मिकतను వాళ్ళు అంగీకరిస్తారు. तो अभी पंडितों का ग्रुप तैयार करो. जैसे अभी हरिद्वार में साधुओं का संगठन तैयार हो रहा है ना, ఏ విధంగా అయితే హరిద్వార్లో సాధువుల యొక్క గ్రూప్ తయారవుతుందో, ఐసే ఫిర్ యహా సే పండితోं का ग्रुप तैयार करो. ఇక్కడ నుంచి మీరు పండితుల యొక్క గ్రూప్ తయారు చేయండి. स्नेह से उनको अपना बना सकते हो. पहले स्नेह से उनको समीप लाओ. हरिद्वार में भी स्नेह की ही रिजल्ट है, అక్కడ కూడా స్నేహంతోనే ఫలితం వచ్చింది. స్నేహం मधुबन तक पहुंचा देती है. స్నేహం వాళ్ళని మధువన్ లాగా దాకా తీసుకొస్తుంది. तो मधुबन तक आए तो नॉलेज तक भी आ जाएंगे. मधुबन వచ్చారంటే జ్ఞానం కూడా వింటారు. कहाँ जाएंगे, ఎక్కడికి వెళ్తారు పాపం. तो अभी यह करके दिखाओ, ఇది చేసి చూపించండి. अच्छा, यूरोप क्या करेगा. संख्या से छोटे नहीं कहे जाते हैं. संख्या क्या भी हो, क्वालिटी अच्छी है तो नंबर 1 हो. जो किसी ने नहीं लाया वह आप ला सकते हो. कोई बड़ी बात नहीं. हिम्मते बच्चे मददे बाप. మీకు ధైర్యం ఉంటే బాబా సాయం చేస్తారు. बच्चों की हिम्मत और सारे परिवार की बाप दादा की मदद है. इसलिए कोई भी बड़ी बात नहीं, जो चाहे वह कर सकते हो. आखिर तो सभी को आना तो एक ही टिकाने पर. ఎవరు ఎక్కడ ఉన్నా కానీ చివరికి ఈ స్థానానికే రావాల్సి ఉంటుంది. किसको भी आना है, किसको थोड़ा पीछे आना है. ఎవరైనా రాని, ఎవరైనా వెనక రాని, आना तो है ना, రావాల్సిందే కదా. कितने भी खुश हो, लेकिन फिर भी कोई ना कोई प्राप्ति की इच्छा तो होती है ना. ఎంత సంతోషపడినా ఏదో ఒకటి ప్రాప్తి కావాలనే కోరిక ఉంటుంది కదా. चाहे वातावरण ठीक है, इसके लिए परेशान नहीं है, लेकिन फिर भी जब तक ज्ञान नहीं है तो विनाशी इच्छा ये कभी भी पूरी नहीं होती है. జ్ఞానం బుద్ధిలో లేనంత వరకు ఈ యొక్క వినాశీ కోరికలు పూర్తి కావు అంటున్నారు బాబా. एक इच्छा के बाद दूसरी इच्छा उत्पन्न होती रहती है. ఒకదాని తర్వాత మరొకటి మొదలవుతాయి అన్నమాట. तो इच्छा भी सदा संतुष्टता का अनुभव नहीं करती. కోరికలు కూడా ఎప్పుడు సంతృప్తిని అనుభవం కానియవు. तो जो दुखी नहीं है उनको ईश्वरीय निस्वार्थ स्नेह क्या है. దుఃఖం లేదు కానీ ఈశ్వరుడి యొక్క నిస్వార్థమైన స్నేహం ఏంటి. స్నేహ జీవన్
क्या है స్నేహంతో ఉండే జీవితం ఏంటి? ఆత్మ స్నేహ పరమాత్మ స్నేహ का तो अनुभव ही है, अनुभव ही नहीं. ఆత్మ స్నేహము పరమాత్మ స్నేహం అంటే అనుభవమే లేదు వాళ్ళకి. कितना भी स्नेह हो लेकिन निस्वार्थ स्नेह तो कहाँ है ही नहीं. ఎంత గొప్ప స్నేహం ఉన్నా కానీ ప్రపంచంలో నిస్వార్థమైన స్నేహం అయితే ఎక్కడ లేదు. ఆత్మ స్నేహ సచ్చా స్నేహతో హై హీ నహీ, నిజమైన స్నేహం లేదు. తో సచ్చా దిల్ కా స్నేహం, సత్యమైన హృదయంతో స్నేహం అనేది పరివార్ కా స్నేహ సబ్కో చాహియే. అందరికీ పరివారం యొక్క ప్రేమ కావాలి. ఐసా పరివార్ కహా మిల్ సక్తా హై? అలాంటి పరివారం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? तो जिस बात की अप्राप्ति की अनुभूति हो उसी प्राप्ति के आकर्षण से उनको समझाओ. వాళ్ళకి ఏ విషయంలో లోటు ఉందో అది అనుభూతి చేయించి దాని ద్వారా ఆకర్షణ కలిగేలాగా చెయ్యండి అంటున్నారు బాబా. अच्छा सभी विशेष आत्माएं हो, अगर विशेषता ना होती तो ब्राह्मण आत्मा नहीं बन सकते. विशेषता ने ही ब्राह्मण जीवन दिलाई. విశేష గుణం ఉండటం వల్లనే మీరు బ్రాహ్మణులు అయ్యారు. సబ్సే బడి విశేషత తో యహీ హై కి కోటోం మే కోయి బాప్ కే హో. అంటే కోట్లాది సంఖ్యలో మీరు బాబా పిల్లలు అయ్యారు కదా, దాంట్లో ఏ కొద్ది మందో తో హరేక్కి అప్ని అప్ని విశేషత. కాబట్టి మీలో కూడా ఎవరి క్వాలిటీ వాళ్ళదే. సారా దిన్ బాప్ ఔర్ సేవా యహీ లగన్ రహతీ హై. రోజంతా బాబా సేవ ఇదే సంలగ్నత ఉంటుంది. లౌకిక కార్యకు నిమిత్త మాత్ర కర్నా హీ పడతా హై. అలాగని లౌకిక పని వదిలేయడానికి లేదు, అది నిమిత్త మాత్రంగా చేయాల్సే ఉంటుంది. లేకిన్ దిల్ మే లగన్ యాద్ ఔర్ సేవాకి రహే. మీ మనసులో మాత్రం మీ హృదయంలో ఎప్పటికీ సంలగ్నత బాబాను గుర్తు చేయాలి, సేవ చేయాలని ఉండాలి. అచ్చా వరదాన్ సదా నిజధామ్ ఔర్ నిజ స్వరూప్ కి స్మృతి సే ఉపరామ్ న్యారే ప్యారే భవ. ఎప్పుడు కూడా నిజధామం అంటే మన యొక్క పరంధామం, మన ఇల్లు. और నిజ స్వరూప్ ఆత్మస్వరూపం, దాని యొక్క స్మృతితో హాయిగా ఉపరాం అంటే హాయిగా అతీతంగా ప్రేమగా ఉండేవాళ్ళు అవ్వండి అంటున్నారు. నిరాకారి దునియా और నిరాకారి రూప్కి స్మృతి హి. నిరాకారి ప్రపంచము, నిరాకారి స్వరూపం. అంటే నేను పరంధామం నా ఇల్లు, నేను ఆత్మను, నిరాకారి ఆత్మను అనేది గుర్తుండటం వల్ల సదా న్యారా और ప్యారా బనాదేతి. ఈ యొక్క స్మృతి మనని అతీతంగా ప్రేమగా ఉంచుతుంది. హమ్ హై హీ నిరాకారి దునియాకే నివాసి. మనం ఉన్నదే నిరాకారి ప్రపంచం వాళ్ళం. యహా సేవార్ధ అవతరిత్ హుయే హే. సేవ కోసమే ఇక్కడికి అవతరించాం మనం. హమ్ ఈ మృత్యులోకే నహి, ఈ మృత్యులోకం వాళ్ళం కాదు మనం. లేకిన్ అవతార్ హై, అవతరించిన వాళ్ళం. సిర్ఫ్ యహ ఛోటీ సీ బాత్ యాద్ రహే తో, కేవలం ఈ యొక్క చిన్న మాట గుర్తుంటే చాలు, ఉపరామ్ హో జాయేగా, హాయిగా ఉండగలుగుతారు అంటున్నాడు బాబా. జో అవతార్ నా సమజ్ గృహస్థి సమజ్తే. మేము అవతరించిన వాళ్ళం అనుకోకుండా మీరు గృహస్థి అనుకుంటారు కదా. తో గృహస్థికి గాడి కిచడ్ మే పసి రహతీ హై. గృహస్థం అనే బండి ఆ బురదలో కూరుకుపోయి ఉంటుంది. గృహస్థి హై హీ బోజ్కి స్థితి. గృహస్థి అనుకుంటేనే భారంతో కూడిన స్థితి. और అవతార్ బిల్కుల్ హల్కా హై. అవతరించామంటే చాలా తేలిగ్గా అయిపోతాం. అవతార్ సమజనేసే అప్నా నిజీ ధామ్. అవతరించాము అనుకోవడం వల్ల మీ యొక్క నివాస స్థానం, ఒరిజినల్ నివాస స్థానం పరంధామం, నిజీ స్వరూప్ ఆత్మస్వరూపము యాద్ రహేగా, గుర్తుంటాయి. और ఉపరామ్ హో జాయేంగే. అప్పుడు చాలా విశ్రాంతితో ఉంటాం, హాయిగా ఉంటాం. స్లోగన్ బ్రాహ్మణ్ వ హై జో శుద్ధి और విధిపూర్వక హర కార్య కరే. బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? పవిత్రంగా, మళ్ళీ పద్ధతి ప్రకారం పనిచేసేవాళ్ళై ఉండాలి. శుద్ధి और విధి, ఈ రెండు కలుపుకొని చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళు బ్రాహ్మణులు అనబడతారు. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాది పాయింట్ ఒకటి చెప్పుకుందాం మనం. దునియా మానాహి కదం కదమే విఘ్నం. ప్రపంచం అంటేనే అడుగడుగునా కూడా విఘ్నాలు. జహా చలో వహా విఘ్న హీ విఘ్న. ఎక్కడికి వెళ్ళినా సమస్యలే సమస్యలు. హై హీ కాంటోం కా జంగల్తో జహా చలేంగే వహా కాంటా హీ లగేగా. ఉన్నదే కీకారణ్యం, మరి ఎక్కడికి వెళ్తే అక్కడ ముళ్ళే గుచ్చుకుంటాయి కదా. కోయి కైతే ఏ బడే సహయోగి హై. కొందరు అంటారు వీళ్ళు చాలా సహకరిస్తారు. బల్ సహయోగి హై లేకిన్ బాబాకో నహీ జాన్తే. ఎంత సహయోగి అయినా బాబా అనేది తెలుసుకోలేదు వాళ్ళు. तो वह सहयोग देते भी
कई रूप से विघ्न रूप बनते हैं. వాళ్ళు సహయోగం ఇస్తూనే ఎన్నో రకాలుగా విఘ్న రూపం అవుతారు మీకు అంటున్నారు బాబా. అగర్ కోయి హమారే ఉద్దేశ్య కో నహీ మాన్తే, మన లక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు అంటే నీతి ప్రమాణ్ నహీ చల్తే హై తో, ఒక పద్ధతి ప్రకారం ఒక నీతి ప్రమాణంగా నడవకపోతే वो हमारे क्या है, हमारे लिए कोई ना कोई विघ्न है, మన కోసం వాళ్ళు విఘ్న రూపమే అవుతారు అంటున్నారు బాబా. अच्छा, ओम शांति. सूरज यहाँ मैं चमकूं जैसे तारा, तेरी किरणों का चल भगवन लगता बड़ा ही प्यारा. तू चमके जैसे सूरज यहाँ मैं चमकूं जैसे तारा.